Hi friends, how are you? Now we are going to start the 7th class English of Andhra Pradesh. So Blossoms 7th class English semester 1 and semester 2. In that the first lesson is Painted House, Friendly Chicken and Me. Painted House, Friendly Chicken and Me. Unit 1. So in this unit 1, when it comes to the pre-reading, so what we can observe in this picture? Please observe carefully, and the questions are waiting for you. We need to answer that. Yes. So where are the children? The question number 1, where are the children? The children are near their houses. Second question, is it a village or town? Why? It is a village. It is not a town. The houses, the location and the animals reflect a village scene. What are the boys looking at? The boys are looking at the animals and eggs. Are the children friendly with the animals? Discuss. Yes, the children are friendly with the animals. They are helping the animals in different ways. What are the children doing? The children are spending their time with the animals and birds. Okay. So that is introduction, pre-reading of the lesson Painted House, Friendly Chicken and Me. Now let us read about an 8-year-old girl who lives in a painted village in South Africa with her mother, aunts, mischievous younger brother and best friend, a chicken. Okay. So దీనికోసం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో బిఫోర్ స్టోరీలోకి వెళ్ళడానికి ముందు ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, అలాగే మనకి ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ అనే యూట్యూబ్ ఛానల్లో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి అన్ని లెసన్స్ కూడా ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత గ్రామర్ టెట్కి సంబంధించి కానీ డిఎస్సి సంబంధించిన అటువంటి లేకపోతే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొచ్చే గ్రామర్ అట్ ద సేమ్ టైం అన్ని క్లాసుల యొక్క గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే క్రియేటివ్ రైటింగ్ డిస్కోర్సెస్ మన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. అలాగే సమ్ మోటివేషనల్ టాక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సమ్ 8 to 10 స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ వన్స్ అగైన్ మిమ్మల్ని అందరినీ కూడా ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. సో రైట్, షల్ వి స్టార్ట్ ద లెసన్. సో ఫస్ట్ మీనింగ్స్ చెప్తాను, ఎందుకంటే మన మీనింగ్స్ కానీ మనకి అన్నీ వస్తే మనకి లెసన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ వి స్టార్ట్ విత్ ద మీనింగ్స్. Stranger friend, someone whom you feel as your friend. సో అంటే మనం ఫ్రెండ్గా ఫీల్ అవుతాము, బట్ స్ట్రేంజర్ కొత్త ఫ్రెండ్. ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రేంజర్ ఫ్రెండ్ తండి. సమ్మన్ హూమ్ యూ ఫీల్ యాజ్ యువర్ ఫ్రెండ్ అంటే నువ్వు ఫ్రెండ్గా ఫీల్ అవుతావు, బట్ కానీ ద నేమ్ ఆఫ్ ఎ గర్ల్ హూ బిలాంగ్స్ టు ట్రైబ్ ఆఫ్ ఎండిబెలా ఇన్ సౌత్ ఆఫ్రికా. అంటే సౌత్ ఆఫ్రికాలో ఎండిబెలా అనే ఒక జాతికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి అన్నమాట. ఎవరో తండి. ఎండిబెలా NDEBELE ఎండిబెలా అంటే నౌన్ ఇది. మరి ఎండిబెలా అంటే ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏ ట్రైబ్ ఫ్రమ్ జింబాబ్వే అండ్ నార్త్ ఈస్టర్న్ సౌత్ ఆఫ్రికా అండ్ స్పీక్ బంటూ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో బంటూ అనేది వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. అండ్ ఈ ఎండిబెలా అనేది అంటే ఒక ట్రైబ్, ఒక తెగ. దే ఆర్ ఫ్రమ్ జింబాబ్వే అండ్ నార్త్ ఈస్టర్న్ సౌత్ ఆఫ్రికా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చికెన్
అనేది నౌన్, చికెన్ అంటే ఇక్కడ హెన్ అనమాట, హెన్. నెక్స్ట్ లాఫ్ ఎట్ అది ఫ్రేజల్ వర్బ్. స్పీక్ సంథింగ్ టు మేక్ సంబడి సీమ్ సిల్లీ అంటే అవతల వాళ్ళు చూసి నవ్వడం అనమాట. నెక్స్ట్ అఫ్ కోర్స్, న్యాచురల్లీ, సటన్లీ. టేక్ హెర్ మైండ్ ఆఫ్, OFF, టేక్ హెర్ మైండ్ ఆఫ్ అంటే టు స్టాప్ హెర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ అంటే అవి ఎవరో ఆలోచిస్తున్నారు అనుకుంటే దాని నుంచి మనం ఆ థింకింగ్ నుంచి మనం ఆఫ్ చేయడం అనమాట. అంటే అలా ఆలోచించవద్దు, అది మంచిది కాదు, లేదా డైవర్ట్ చేయడం ఆ థాట్లోంచి. స్నాచ్ అంటే క్విక్లీ సీజ్ సంథింగ్ ఇన్ ఎ రూడ్ ఆర్ అబ్రప్ట్ వే అంటే అర్థం ఏంటంటే ఫాస్ట్గా క్విక్గా తీసుకోవడం అనమాట, రూడ్గా తీసుకోవడం. నెక్స్ట్ ఫెదర్, FEATHER, ఫెదర్ అంటే సాఫ్ట్, లైట్ అండ్ హెయిరీ థింగ్ దట్ కవర్స్ ఎ బర్డ్స్ బాడీ అంటే ఫెదర్ అంటే తెలుసు కదా, ఫెదర్స్ రెక్కలు అంటాం. నెక్స్ట్ డిస్ట్రాక్టెడ్ ఇట్స్ యాడ్జెక్టివ్. అనేబుల్ టు కాన్సన్ట్రేట్ అంటే ఒక దాన్ని మనం ఆలోచిస్తూ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సింపుల్గా చెప్పాలంటే మైండ్ పరిపరి విధాలుగా డిఫరెంట్గా ఆలోచించడం. కమ్ ఇన్ హ్యాండీ ఇడియోమ్ ఇది. దీని మీనింగ్ ఏంటంటే టు బి యూస్ఫుల్. దాని మీనింగ్ ఏంటి? టు బి యూస్ఫుల్. ఇట్ ఈస్ కమ్ ఇన్ హ్యాండీ అంటే ఇది నాకు చాలా ఉపయోగపడింది, ఉపయోగకరంగా ఉంది. నెక్స్ట్ హోప్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఏ పర్టికులర్ థింగ్ టు హ్యాపెన్ అంటే అది జరుగుతుంది అని ఆశపడ్డాం అనమాట. హోప్ ఈజ్ ఎ నౌన్. ప్యాటర్న్ అంటే నౌన్. ఏ పర్టికులర్ వే ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ డన్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆర్ హ్యాపెన్స్ అంటే ఒక పద్ధతి ప్రకారం జరగడం. ఓకే. నెక్స్ట్ ఫ్రింజ్డ్, FRINGED, ఫ్రింజ్డ్ ఇది కూడా అడ్జెక్టివ్. అంటే హ్యావింగ్ ఏ డెకరేటివ్ బార్డర్ ఆఫ్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఫర్ క్లోతింగ్. హ్యావింగ్ ఏ డెకరేటివ్ బార్డర్ ఆఫ్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఫర్ క్లోతింగ్ అంటే కొన్ని తాళ్ళు వేలాడదీయడం. ఓకే, దాన్ని బట్టలు ఆరేసుకోవడానికి కానీ లేకపోతే బట్టలు పెట్టుకోవడానికి కానీ. నెక్స్ట్ ప్రిటెండ్ అనేది వర్బ్. ప్రిటెండ్ అనేది ఏంటి ఇక్కడ? వర్బ్. టు గివ్ ఏ ఫాల్స్ అపిరెన్స్ ఆఫ్ బీయింగ్ పొసెసింగ్ ఆర్ పర్ఫార్మింగ్. పోజ్ అంటే ఫాల్స్ అపిరెన్స్ అంటే యాక్చువల్ చేయకపోయినా కానీ చదివినట్టు యాక్ట్ చేయడం. అంటే డాడీ లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చే టైంకి అప్పుడన్నా వాడుకొని సీరియస్గా అప్పుడే బుక్ పట్టుకొని యాక్ట్ చేయడం అనమాట. ప్రిటెండ్ ఫాల్స్ ప్రెస్టేజ్. నెక్స్ట్ పెన్నీ విజిల్స్ నౌన్ ఇది. ఫ్లూట్ లైక్ విండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఫ్లూట్ లైక్ విండ్ ఇన్స్ట్రుమెంట్. లాస్ దెమ్సెల్వ్స్ ఇడియోమ్ ఇది. అంటే గివ్ ఆల్ దర్ అటెన్షన్ టు సంథింగ్ అంటే వాళ్ళు ఏంటంటే అందరూ కూడా ఒక దాని మీద అటెన్షన్ పే చేయడం. ఓకే, ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనమాట. నెక్స్ట్ పుట్ ఆన్ అంటే ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అంటాం దీన్ని. వేర్ అంటే వేసుకోవడం. పుట్ ఆన్ యువర్ క్లోత్స్ అంటాం అంటే వేర్ యువర్ క్లోత్స్. డ్రై అంటే అడ్జెక్టివ్. ల్యాకింగ్ ఫ్రెష్నెస్. డ్రై అంటే అర్థం ఏంటి? ల్యాకింగ్ ఫ్రెష్నెస్ అంటే ఎండిపోయింది. నెక్స్ట్ వ్యాగన్ అంటే ఫార్మ్ కార్ట్. నెక్స్ట్ మ్యూల్ ఇట్స్ ఎ నౌన్. ఎన్ యానిమల్ దట్ హ్యాస్ ఎ హార్స్ అండ్ డాన్కీ యాజ్ ఎ పేరెంట్స్ అంటే హార్స్ డాన్కీ మదర్ ఫాదర్గా రెండు కలయిక వల్ల పుట్టిన జంతువుని మనం మ్యూల్ అంటాం. స్టేర్ అంటే లుక్ ఫిక్స్డ్లీ ఆర్ ఇంటెంట్ అలా చూస్తూ ఉండడం అనమాట. స్టేర్. నెక్స్ట్ సిటీ ఫోక్ అంటే పీపుల్ జనరల్. సిటీ ఫోక్ అంటే సిటీ పీపుల్. మిస్చీవస్ అంట. కాజింగ్ ఆర్ షోయింగ్ అ ఫాండ్నెస్ ఫర్ కాజింగ్ ట్రబుల్ ఇన్ ఎ ప్లేఫుల్ వే, నాటీ వే. వెరీ మిస్చీవస్ అంటే వెరీ నాటీ అని మనం అర్థం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టెండ్ అంటే కేర్ ఫర్ ఆర్ లుక్ ఆఫ్టర్. టెండ్. నెక్స్ట్ గెట్ ఇన్ టు అంటే ఎంటర్ ఆర్ ఇంటర్ఫియర్, ఎంటర్ అవ్వడం. గెట్ ఇన్ టు ద ట్రబుల్ అంటే ట్రబుల్ కష్టాల్లోకి ఎంటర్ అవ్వడం అన్నట్టు. నెక్స్ట్ కాంట్ హెల్ప్ ఇట్ అంటాం అంటే ఐ కాంట్ కంట్రోల్ ఇట్ అనమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక పని చేయకుండా ఉండలేరు, సో దే కాంట్ హెల్ప్ ఇట్
అంటే కాంట్ కంట్రోల్. నెక్స్ట్ ఎరెండ్, ERRAND, ఎరెండ్. ఎరెండ్ అంటే ఏ షార్ట్ జర్నీ ఈదర్ టు టేక్ ఎ మెసేజ్ ఆర్ టు టేక్ ఆర్ కలెక్ట్ సంథింగ్. ఎరెండ్ అంటే ఏ షార్ట్ జర్నీ ఈదర్ టు టేక్ ఏ మెసేజ్ ఆర్ టు టేక్ ఆర్ కలెక్ట్ సంథింగ్. అంటే కొంచెం ప్రయాణంలో ఏదైనా ఒకటి వస్తువుని తీసుకోవడం కానీ ఏదైనా ఒక దాన్ని కలెక్ట్ చేసుకోవడం కానీ మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ స్క్వేర్ మీ అడ్జెక్టివ్, అది టు ట్విస్ట్ అబౌట్ ఇన్ ఎ రిగిలింగ్ స్నేక్ లైక్ మోషన్, అంటే ఇలాగా రౌండ్ అప్ చేయడం అనమాట. స్క్వేర్ మీ అడ్జెక్టివ్. ఓకే, సో ఇవి మనకి ఈ లెసన్లో వచ్చే ముఖ్యమైనటువంటి మీనింగ్స్ అనమాట. ఇప్పుడు మనం లెసన్ చూద్దాం. అసలు లెసన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ లెసన్ అనేది ఏంటంటే ఒక 8-year-old girl who lives in a painted village in South Africa with her mother, a mischievous younger brother, and best friend a chicken. సో అలాంటి ఒక అమ్మాయి చెప్తున్నటువంటి స్టోరీ అన్నమాట. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దామా. హలో స్ట్రేంజర్ ఫ్రెండ్ అంటే హలో కొత్త మిత్రమా. ఐ యామ్ తండి, నా పేరు తండి. అండ్ ఎండిబెలే గర్ల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. నేను ఇందాక చెప్పాను కదా, ఎండిబెలే గర్ల్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ సౌత్ ఆఫ్రికాలో జింబాబ్వే అనే ఒక జింబాబ్వేలో ఒక ఎండిబెలే అనే ఒక తెగకు చెందినటువంటి అమ్మాయి పేరు తండి. ఐ ఆమ్ 8 years old, నాకు 8 సంవత్సరాలు. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎ చికెన్, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చికెన్. యూ మే లాఫ్ ఎట్ దట్, ఆఫ్ కోర్స్ నేను చెప్పడానికి నవ్వు వస్తుంది కదా. బట్ వెన్ ఐ టెల్ మై ఫ్రెండ్ సీక్రెట్స్ షీ కెన్ టాక్ ఆల్ షీ వాంట్ బట్ నో వన్ కెన్ అండర్స్టాండ్ ఆర్ ఎక్సెప్ట్ అనదర్ చికెన్, ఆఫ్ కోర్స్. అంటే మనం అన్ని సీక్రెట్స్ దాన్ని చెప్పినా కానీ బట్ వెన్ ఐ టెల్ మై ఫ్రెండ్ సీక్రెట్, నేను ఆ ఫ్రెండ్ సీక్రెట్ చెప్పినప్పుడు షీ కెన్ టాక్ ఆల్ షీ వాంట్, అంటే తనకి ఏం కావాలి అవన్నీ మాట్లాడవచ్చు. బట్ నో వన్ కెన్ అండర్స్టాండ్, కానీ ఎవరు అర్థం చేసుకోలేరు ఎక్సెప్ట్ అనదర్ చికెన్, అంటే ఈ చికెన్ యొక్క లాంగ్వేజ్ వేరే చికెన్కి మాత్రం అర్థం అవుతుంది. సో మై చికెన్ లిజన్స్ టు మై స్టోరీస్. సో మై చికెన్ ఏదైతే ఉందో అది నేను చెప్పే స్టోరీస్ అని వింటుంది అనమాట. షీ హ్యాస్ అదర్ యూజెస్ టు, దానికి వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇఫ్ యూ ప్లే విత్ హెర్ అండ్ టేక్ యర్ మైండ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, యూ కెన్ వెరీ క్విక్లీ స్నాచ్ అ ఫెదర్ ఆర్ టూ వెన్ షీ ఈజ్ డిస్ట్రాక్టెడ్. అంటే ఇప్పుడు దాంతో మనం ఆడుకుంటూ ఉన్నప్పుడు దాని మైండ్ మనం డిస్టర్బ్ చేయగలిగాం అనుకోండి, డిస్టర్బ్ చేయగలిగితే దాంట్లోంచి మనం కొన్ని ఫెదర్స్ని మనం తీసుకోవచ్చు అనమాట, రెక్కలు మనం తీసుకోవచ్చు. షీ డజంట్ నోటీస్, తనేం పట్టించుకోదు. అండ్ ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లేటర్, ఆఫ్ కోర్స్ ఆ ఫెదర్స్ అనేవి మనకి తర్వాత ఉపయోగపడతాయి. విల్ కమ్ ఇన్ హ్యాండీ అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు అస్, ఆఫ్ కోర్స్. సో అర్థమైందా ఎందుకు డిస్ట్రాక్ట్ చేయాలి అనేది. అంటే ఇక్కడ డిస్ట్రాక్ట్ అనే వర్డ్ ఇక్కడ ఏమి యూజ్ చేశారంటే మైండ్ ఆఫ్, టేక్ కేర్ మైండ్ ఆఫ్. నెక్స్ట్ ఐ హ్యావ్ 2 hopes. వన్ ఈజ్ మై నేమ్ తండి, విచ్ మీన్స్ హోప్ ఇన్ మై లాంగ్వేజ్. మా భాషలో తండి అంటే అర్థం ఏంటంటే ఆశ, హోప్ అనే అర్థం అనమాట. ఆల్ చిల్డ్రన్ ఆర్ హోప్ ఫర్ దేర్ ఫ్యామిలీస్. అందరి పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ అని చాలా ఇష్టం వాళ్ళకి. అండ్ మెనీ ఎండిబెలే గర్ల్స్ ఆర్ నేమ్డ్ హోప్. మా తెగలో, మా ట్రైబ్లో చాలామంది ఎండిబెలే అనే పేరు పెట్టుకుంటారు అనమాట. అంటే ఎండిబెలే అంటే అర్థం ఏంటి, హోప్. అంటే హోప్ మీనింగ్ వచ్చే పేరు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ హోప్ టు. ఒక నీకు నచ్చితే నువ్వు కూడా హోప్ అని పిలుచుకోవచ్చు. ఇన్ సీక్రెట్ ఆఫ్ కోర్స్, నీకు నీ ఇష్టం, సీక్రెట్గా నీ పేరు నువ్వు పెట్టుకొని పిలుచుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ అ బాయ్, ఆఫ్ కోర్స్. అదే నువ్వు బాయ్ అయితే ఇంకా హ్యాపీ అనమాట. ద అదర్ హోప్ ఐ హ్యావ్, సో ఒక ఆమె చెప్పింది కదా, ఐ హ్యావ్ 2 hopes అని. ఫస్ట్ వన్ నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ఎ హోప్. Second one, the other hope I have is that at the end of this book I can say goodbye friend, not goodbye stranger friend. ఇంకొక హోప్ ఏంటంటే నేను ఈ లెసన్ ఎండ్ అయ్యే లోపు నేను ఐ కెన్ సే గుడ్ బై ఫ్రెండ్ అని చెప్పగలను. కానీ గుడ్ బై స్ట్రేంజ్ ఫ్రెండ్ అంటే ఈ లెసన్ అయితే మీరు నాకు మిత్రులు అయిపోతారు. మిత్రులు అయిపోతే మన ఫ్రెండ్ అని పిలుచుకోవచ్చు కదా, స్ట్రేంజ్ ఫ్రెండ్ కాదు కదా. చూడండి ఎంత చక్కగా చెప్పిందో ఆ అమ్మాయి. So I don't know why, but Ndebele people do not call anything beautiful.
అంటే ఎండిబెల్లే పీపుల్ ప్రజలు ఉన్నారు కదా, అంటే ఆ తెగకి చెందిన ఆ ప్రజలు వాళ్ళు ఏది కూడా ఇది అందంగా ఉంది, ఇది బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పరంట. ఈవెన్ ద బెస్ట్ థింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ గుడ్. అంటే వాళ్ళు ఏంటంటే ఎంత బాగున్నా కానీ వాళ్ళు సింపుల్గా గుడ్ అంటారు అంతే, అంతేగాని దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అని మాత్రం చెప్పరంట. మరి ఏంటో తెలియదు మరి రీజన్. ఆల్ Ndebele women paint their houses and I want you know, stranger friend, no one's house is as good as my mother's. అంటే స్ట్రేంజర్ ఫ్రెండ్ అంటే నీకే చెప్తూ ఉందన్నమాట. సో ఎండిబెల్లేలో ఉమెన్ పెయింట్ దర్ హౌస్, ఆ ఇంట్లో ఉన్న లేడీస్ వాళ్ళ హౌసెస్ని చాలా చక్కగా పెయింట్ చేసుకుంటారంట. అండ్ మా ఇంటికన్నా అంటే మా మదర్ పెయింటింగ్ చేసిన దానికన్నా ఇంకెవరో అంత బాగా చేయలేరు. షీ హాజ్ స్టార్టెడ్ టు టీచ్ మీ టు పెయింట్ గుడ్ డిజైన్స్. మా మదర్ చాలా నాకు మంచి మంచి డిజైన్స్ నేర్పించింది అనమాట. వెన్ ఐ ఆమ్ టాలర్ ఐ షల్ హ్యావ్ ఎ హౌస్ సో గుడ్ పీపుల్ స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వాల్స్ అండ్ స్మైల్ అండ్ ఈవెన్ లాఫ్ అవుట్ లౌడ్. అంటే వెన్ ఐఎమ్ టాలర్, నేను పొడవుగా ఉన్నప్పుడు నాకు కూడా ఒక మంచి ఇల్లు ఉండాలి. ఆ మంచి ఇంట్లో మంచి పెయింటింగ్స్ వేయాలి. ఎంత బాగుండాలంటే ఆ ఇంటి ముందు నుంచే వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగిపోయి ఆ పెయింట్స్ని చూస్తూ మంచి స్మైల్ ఇస్తూ అవసరమైతే వాళ్ళు గట్టిగా కూడా నవ్వాలి. యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఐస్ టు పెయింట్ వెల్. మరి పెయింట్ బాగా చేయడానికి మనకు కావాల్సిన ఏంటంటే స్ట్రాంగ్ ఐస్ ఉండాలి. అండ్ యువర్ హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. అక్కడ ట్రీకి ఆకులు వేలాడుతూ ఉన్నట్టు ఇలా కదులుతూ ఉంటాయి కదా, అలా కాకుండా హ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే యూ షుడ్ నాట్ షేక్. ఫర్ యూ మస్ట్ ఫిల్ ఎ చికెన్స్ ఫెదర్ విత్ పెయింట్. అదే ఎందుకు చెప్పాను కదా, చికెన్స్ ఫెదర్ అని చెప్పింది కదా అమ్మాయి. ఆ చికెన్ ఫెదర్కి చక్కగా పెయింట్ అతుక్కొని ఉండాలి. అండ్ డ్రా ఎ లైన్ యాజ్ ఎ స్ట్రైట్ యాజ్ ఎ స్పియర్. ఒక స్పియర్ ఎలా స్ట్రైట్గా ఉంటుందో అంత స్ట్రైట్గా లైన్ డ్రా చేయగలగాలి. ఓకే. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్. అంటే నీ హెడ్లో చాలా పద్ధతులు ఉండొచ్చు. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా వేస్తే బాగుంటుంది, చాలా ఉండొచ్చు. ఈవెన్ బిఫోర్ యూ డిప్ ద ఫెదర్ ఇన్ టు ద పెయింట్. అంటే ఫెదర్ని దాంట్లోకి ఇలా డిప్ అంటే లోపల ముంచే లోపే నీ మైండ్లో చాలా ఐడియాస్ రావచ్చు అనమాట జనరల్గా. యువర్ హ్యాండ్ మస్ట్ బి స్టడీ టు మేక్ ద ప్యాటర్న్ షార్ప్. సో నీ హ్యాండ్ అనేది చాలా స్టడీగా ఉండాలి. ఎందుకు? అవన్నీ కూడా షార్ప్గా పెయింట్ చేయడానికి. ద వాల్స్ ఆర్ హై. వాల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, ఎత్తుగా ఉంటాయి. అండ్ యువర్ లెగ్స్ మస్ట్ బి స్ట్రాంగ్. నీ లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా. ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాల్స్ అనేవి చాలా పెద్ద ఎత్తుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నీలో చాలా థాట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు బయట పెట్టగలగాలి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మన మైండ్లో ఉన్నాయి. Sometimes my mother and her sister sit by the fire in winter or in summer under shade trees and they make good things with the beads. కొన్నిసార్లు మా మదర్ అండ్ మా సిస్టర్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఫైర్ పక్కన చలికాలం అయితే ఫైర్ పక్కన కూర్చుంటూ ఉంటారు, ఎండాకాలం అయితే షేడ్ కింద కూర్చొని అంటే చెట్టు నీడ కింద కూర్చొని కొన్ని బీడ్స్ తీసుకొని దాంతో రకరకాలుగా చేస్తూ ఉంటారు అనమాట. దే టెల్ స్టోరీస్ యాజ్ ద సార్ట్ అండ్ స్ట్రింగ్ అండ్ స్ట్యూ. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ సార్ట్ చేసినప్పుడు, విడదీసినప్పుడు, దాన్ని కుట్టినప్పుడు, అంటే మంచి మంచి తీసుకొని దాన్ని కుడుతున్నప్పుడు వాళ్ళు కుడుతున్న టైంలో చాలా మంచి మంచి స్టోరీస్ అనేవి వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఓకే, మంచి మంచి స్టోరీస్ వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట. మై మదర్ లెట్ మీ వాచ్ హెర్ అండ్ వెరీ సూన్ ఐ షల్ బి మేకింగ్ ద యామ్ ఫోటో అంటే బీడెడ్ యాప్రోన్ అండ్ ద ఘాబీ ద ఫ్రింజ్డ్ లయన్ ఫ్లాప్ అండ్ దే విల్ బి సో గుడ్ దట్ వెన్ ఐ డాన్స్ ద స్టార్స్ విల్ డాన్స్ విత్ మీ. అంటే మై మదర్ లెట్ మీ వాచ్ హర్ అంటే మా మదర్ ఏం చేస్తుందంటే ఆమె చేసే పని నన్ను చూడనిస్తుంది అనమాట. అంటే చూడటంలో అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా నాకు నేర్పిస్తుందనే కదా. అండ్ వెరీ సూన్ ఐ షల్ బి మేకింగ్ ద యామ్ ఫోటో. యామ్ ఫోటో అంటే ఏ బీడెడ్ యాప్రాన్ తెలుసుకు ఇలా వేసుకునేది. సో మా మదర్ ఐ షల్ బి మేకింగ్ అంటే నేను తయారు చేస్తాను ఏంటది బీడ్స్ తోటి, ఆ బీడ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, దాంతో యామ్ ఫోటో తయారు చేసిన తర్వాత అండ్ ద గబీ ఇదంటే ఫ్రింజ్డ్ లైన్ ఫ్లాప్ అంటే ఇలా పైన వేస్తే వస్తాం అంటే ఇలా మనం చూడండి ఇలా బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా ఫ్లాప్ అంటే పైన లైన్ ఫ్లాప్ ఉంటుంది కదా, వచ్చిన పైన తెర లాంటిది అనమాట. అండ్ దే విల్ బి సో గుడ్ దట్ వెన్ ఐట్ అంటే నేను నా మీద వేసుకున్నప్పుడు ఎంత బాగుంటాయంటే నేను డ్యాన్స్ వేస్తే స్టార్స్ కూడా నాతో డ్యాన్స్ వేస్తున్నాయి అన్నంత ఫీలింగ్ వస్తాయి. సో మరి ఇప్పటివరకు మదర్ కోసం మాట్లాడు, మరి ఫాదర్ ఉండరా ఈ ఫ్యామిలీలో? ఫాదర్లు ఏం చేయరా? వాళ్ళ కోసం కూడా చూద్దాం.
మై ఫాదర్ బిల్ట్ ఎ స్మాల్ హౌసెస్. మా డాడీ చిన్న చిన్న ఇల్లులు కడుతూ ఉంటారు. అండ్ మై మదర్ పెయింటెడ్ దమ్. ఆ వాల్స్ మీద మై మదర్ పెయింట్ చేస్తూ ఉంటారు. వీ ప్రిటెండెడ్ దాట్ వీ కెన్ బికమ్ స్మాల్ అండ్ గో ఇన్ సైడ్ అండ్ హ్యావ్ అవర్ మీల్. సో మేము అనుకుంటూ ఉంటాం అనమాట. ఏమనుకుంటూ ఉంటాం, అది చాలా మళ్ళీ మేము చిన్నగా అయిపోవాలి, చిన్నగా అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి మా మీల్స్ మేము తినొచ్చు అని ప్రిటెండ్ చేస్తూ ఉంటాం. ఇన్ మై విలేజ్ ద చిల్డ్రన్ ప్లే విత్ పెన్నీ విజిల్స్ అండ్ బైసికల్స్. మా ఊర్లో పిల్లలందరూ కూడా పెన్నీ విజిల్స్ ఆట ఆడుకుంటాం. అంటే ఏంటి, ఫ్లూట్ లైక్ విండ్ ఇన్స్ట్రుమెంట్. చెప్పాను విండ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందని, ఆ విండ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి దాంతో ఆడుకుంటూ ఉంటారనమాట. అండ్ బైసికల్స్ ఆల్సో. Some are so shy that they try to lose themselves in their mother's blankets, and some just sit back deep inside themselves and look out at the world. సో కొంతమంది ఎంత సిగ్గంటే వాళ్ళకి, కొంతమందికి అంటే ఆ విలేజ్లో ఉన్న పిల్లలకి, వాళ్ళు ఏం చేస్తారంటే మదర్ బ్లాంకెట్, మమ్మీ పడుకుంటే ఆ బ్లాంకెట్లో వీళ్ళు కూడా దూరిగా పడుకుని పోతారు. కొంతమంది ఏంటంటే లోపటే కూర్చొని బయట ప్రపంచాన్ని అలా చూస్తూ ఉంటారు అన్నమాట, ఎవరైనా ఎంజాయ్ చేస్తూ ఉంటే. వెన్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ గో టు స్కూల్, నేను మా ఫ్రెండ్స్ కలిసి స్కూల్కి వెళ్తున్నప్పుడు, వీ వేర్ ది యూనిఫామ్స్ ఫాదర్ బాట్ ఇన్ ద టౌన్. మా ఫాదర్ ఏదైతే యూనిఫామ్స్ తీసుకొచ్చాడో అవి వేసుకుంటాం, మేము వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటాం. బట్ వెన్ వీ కమ్ హోమ్ వీ స్టార్ట్ జంపింగ్ అండ్ లాఫింగ్ బికాస్ వీ కెన్ టేక్ ఆఫ్ దోస్ డ్రై డల్ క్లోత్స్ అండ్ పుట్ ఆన్ అవర్ బీడ్స్ అగైన్ అండ్ లుక్ వెరీ గుడ్. సో స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా నీట్గా వెళ్తాం కదా, వచ్చినప్పుడు ఏం చేస్తాం, అవన్నీ తీసేసి ఏదైతే మేము బీడ్స్ తోటి చేసుకున్నామో ఆ డ్రెస్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తూ జంప్ చేసుకుంటూ మేము వస్తూ ఉంటాం అన్నమాట. Sometimes I go to the city with my mother and sisters and aunts in a wagon pulled by 4 mules. అంటే నాకు చెప్పుకున్నాం 4 మ్యూల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, హార్స్కి డాన్కీకి పుట్టినటువంటి పిల్ల యానిమల్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యూల్ అంటాము. అలాంటి 4 మ్యూల్స్ తోటి ఫార్మ్ కార్ట్, అంటే మనకు పొలాల్లో దున్నే ఒక ఎద్దుల బండి లాంటిది అనమాట. అలాంటి బండి ఒకటి ఉంటుంది, ఆ బండి 4 వాళ్ళు లాక్కొని తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. దాని మీద మేము కొన్నిసార్లు మేము సిటీకి వెళ్తూ ఉంటాం. ద ఉమెన్ వేర్ దేర్ బెస్ట్ బ్లాంకెట్స్ అండ్ బెస్ట్ నెక్ రింగ్స్ అండ్ వెరీ గుడ్ లెగ్ రింగ్స్. ఆఫ్ కోర్స్ అలా బయటికి వెళ్తున్నప్పుడు ఉమెన్ ఏంటి జస్ట్ బెస్ట్ బ్లాంకెట్స్ వేసుకుంటారు అన్నమాట, పైన దుప్పట లాంటిది. ద బెస్ట్ నెక్ రింగ్స్ వేసుకుంటారు, నెక్ రింగ్స్ ఉంటాయి. అండ్ వెరీ గుడ్ లెగ్ రింగ్స్, కాలు కూడా మంచి రింగ్స్ పెట్టుకుంటారు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు సీ ద సిటీ పీపుల్ స్టేర్ అట్ మై మదర్ అండ్ రిలేటివ్స్ బికాస్ ద సిటీ ఫోక్ ఆర్ నథింగ్ సో గుడ్ యాజ్ ద Ndebele మ్యాన్. సో ఎప్పుడైతే మేము సిటీకి వెళ్తాం వాళ్ళందరూ కూడా మా మదర్ని, మా ఆంటీని అందరినీ కూడా బాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మేము వేసుకున్నటువంటి నగలు కానీ, లేకపోతే Ndebele ఉమెన్ వేసుకున్నటువంటి ఆ డిఫరెంట్ ప్యాటర్న్డ్ డిజైన్డ్ ఈ నెక్లెస్ కానీ ఆ రింగ్స్ కానీ సిటీ ఫోక్ దగ్గర ఉండవు. కాబట్టి వాళ్ళు Ndebele ఉమెన్ని చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఆల్ దేర్ హౌసెస్ ఆర్ ఇన్ వన్ సాడ్ కలర్ అండ్ ద ఉమెన్ ఐ సీ హ్యావ్ నో బీడ్స్ ఎట్ ఆల్. సో ఆల్ దేర్ హౌసెస్ ఆర్ ఇన్ వన్ సాడ్ కలర్. అంటే సిటీ పీపుల్ ఉన్న హౌస్ అన్ని కూడా అంటే ఒకటే కలర్, అది కూడా చాలా డల్గా ఉంటుంది అనమాట ఇక్కడ సాడ్ కలర్ అంటే. అండ్ ద ఉమెన్ ఐ సీ హ్యావ్ నో బీడ్స్ ఎట్ ఆల్. ఆ ఉమెన్ చూస్తే వాళ్ళు ఎటువంటి బీడ్స్తో ఉన్నటువంటిది ఏముండవు వాళ్ళ దగ్గర. ఐ ఫీల్ సారీ ఫర్ వాళ్ళు చూసి నాకు చాలా సారీ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ గివ్ దెమ్ ఏ గుడ్ స్మైల్. వాళ్ళని చూసి నేను ఒక మంచి స్మైల్ ఇస్తాను. ఐ మస్ట్ టెల్ బికాస్ దే లాఫ్. ఇట్ మస్ట్ హెల్ప్ బికాస్ దే లాఫ్. నేను స్మైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా నవ్వుతారు కదా, నవ్వించడం కూడా ఒక మంచి సహాయం చేయడమే కదా అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట. ఐ వండర్ ఇఫ్ లిటిల్ బ్రదర్స్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ యాజ్ మిస్చీవియస్ యాజ్ మై లిటిల్ బ్రదర్. మరి మీ విలేజ్లో కూడా మా లిటిల్ బ్రదర్ ఉన్నంత నాటీగా మరి మీ విలేజ్లో కూడా ఉంటారా? ఐ వండర్, ఉంటారేమో లేదా ఉంటారా అని చూద్దాం. ఈ వేర్స్ అ సన్ క్యాప్ బికాజ్ ఈ సపోజ్ టు టెండ్ ద షీప్. సో ఆ షీప్ను పట్టించుకుంటూ వెళ్ళాలి కాబట్టి, అండ్ షీప్ని తీసుకెళ్తే వెళ్ళాలి కాబట్టి ఆయన ఒక సన్ క్యాప్ పెట్టుకుంటాడు మా బ్రదర్. బట్ ఈ సో మిస్చీవస్ దట్ సమ్ టైమ్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అవే టు సమ్ వన్ ఫార్ అవే టు ఏ గుడ్ పర్సన్. కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే మా తమ్ముడు చాలా మిస్చీవస్గా ఉంటాడు కదా, వాడిని ఎవరికైనా ఇచ్చేద్దామా అనిపిస్తుంది అనమాట. అంతలా ఉంటుంది వాడితోటి. మీకు కూడా అంతే కదా, మీ తమ్ముళ్ళు బాగా అలర్ చేస్తారు ఖచ్చితంగా. చూడండి సరదా ఎవరిని ఉంటే సరదా కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ ట్రైస్ టు గెట్ అండ్ ఎవ్రీబడీస్ బిజినెస్. అంటే ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిదే వాడికి కావాలి. అండ్ ఈవెన్ వాంట్స్ టు మేక్ చికెన్స్ హిస్ బెస్ట్ ఫ్రెండ్.
ప్రతి చికెన్ కూడా వాడు బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుందాం అనుకుంటూ ఉంటాడు. ఈ విల్ నెవర్ సక్సీడ్ మెయిన్లీ బికాజ్ యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్ టు యానిమల్స్ అనుకుంటాడు, కానీ ఏ చికెన్ కూడా ఫ్రెండ్గా చేసుకోలేడు. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకి యానిమల్స్తో మాట్లాడడం అనేది తెలియాలి, దాన్ని ఏ విధంగా మచ్చిగా చేసుకోవాలో తెలియాలి. వాడికి అంత ఓపిక లేదు. మై బ్రదర్ కాంట్ హెల్ప్ షౌటింగ్ అండ్ అఫ్ కోర్స్ ద చికెన్స్ రన్ అవి. అంటే మా బ్రదర్ ఏంటంటే షౌటింగ్ అనేదాన్ని ఆపుకోలేడు అనమాట, అందువల్ల అరుస్తూనే ఉంటాడు. అరుస్తూ నీ దగ్గరికి ఎవరు వస్తారు, జనాలు నీ దగ్గరికి ఎవరు రారు కదా. సో యానిమల్స్ అనేవి పారిపోతూనే ఉంటాయి అన్నమాట, యానిమల్స్ అనేవి. నౌ అబౌట్ మై వెరీ ఫ్రెండ్ ద చికెన్. ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం చెప్పాలి. షీ రన్స్ ఫ్రమ్ మీ ఓన్లీ వెన్ షీ ఈజ్ ఆన్ హెర్ ఓన్ ఎర్రండ్స్, బట్ వెన్ షీ ఈజ్ ఫ్రీ ఐ టేక్ హెర్ ఇన్ మై ఆర్మ్స్ అండ్ విస్పర్ సంథింగ్ ఇన్ హెర్ లాంగ్వేజ్. అంటే నా ఫ్రెండ్ కోసం చెప్తాను చికెన్, అది ఎప్పుడైనా తప్పు చేస్తే మాత్రం పారిపోతుంది, ఆరల్స్ అది కూడా కాకపోతే. బట్ వెన్ షీ ఈజ్ ఫ్రీ అంటే ఏం తప్పు చేయకుండా అన్ని కరెక్ట్గా చేస్తుంది అనుకోండి, ఐ టేక్ కేర్ ఇన్ మై ఆర్మ్స్, ఇలా చేతి మీద పెట్టుకుంటాను. అండ్ విస్పర్ సంథింగ్ ఇన్ హెర్ లాంగ్వేజ్, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను దాంతో గుసగుసలు ఆడుతూ ఉంటాను, ముచ్చట్లు ఆడుతూ ఉంటాను. ఐ కాంట్ టెల్ యూ బికాజ్ యూ ఆర్ నాట్ ఏ చికెన్. అందుకనే ఏం మాట్లాడతాను నీకు నేను చెప్పను, ఎందుకంటే నువ్వు చికెన్ కాదు కదా. ఐ హ్యావ్ ఎంజాయ్ టెల్లింగ్ యూ అబౌట్ మై విలేజ్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈ లెసన్లో నేను ఐ హ్యావ్ ఎంజాయ్డ్ టెల్లింగ్ యూ అబౌట్ మై విలేజ్ కోసం చెప్పాను, మై మదర్ కోసం చెప్పాను, అండ్ మై స్క్విర్మీ బ్రదర్ అంటే మై నాటీ బ్రదర్ కోసం చెప్పాను, అండ్ బీడ్స్ కోసం చెప్పాను, అలాగే పెయింటెడ్ హౌసెస్ కోసం చెప్పాను, అండ్ మై గుడ్ ఫ్రెండ్ ద చికెన్, మై గుడ్ ఫ్రెండ్ చికెన్ కోసం కూడా చెప్పాను. అండ్ యూ మే కాల్ మీ ఫ్రెండ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ అయిపోయాం కదా, యూ ఆర్ నాట్ ఏ స్ట్రేంజ్ ఫ్రెండ్. సో యూ మే కాల్ మీ ఫ్రెండ్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ యూ ఫ్రెండ్. నేను కూడా నిన్ను ఫ్రెండ్గానే పిలుద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ వీ ఎవర్ మీట్, ఒకళ్ళు ఎప్పుడైనా మనం కలుసుకుంటే ఐ విల్ లెట్ యూ హోల్డ్ మై చికెన్. ఎప్పుడైనా మనం కలుసుకుంటే నా చికెన్, నా ఫ్రెండ్ ఉంది కదా, నువ్వు దాన్ని పట్టుకునేటట్టు చేస్తా. షీ విల్ కీప్ యూ సీక్రెట్ సేఫ్. నువ్వు ఎన్ని చెప్పినా కానీ ఆ సీక్రెట్ చాలా సేఫ్గా ఉంచుతుంది మా ఫ్రెండ్ చికెన్. నో వై, ఆఫ్ కోర్స్ ఇది తెలుసు కదా ఎందుకు అలా ఉంటుంది, ఉంచుతుంది అనేది, రైట్. సో చాలా చక్కగా ఉంది కదా అమ్మాయి, ఆ 8-year old గర్ల్ తన విలేజ్ కోసం, తన మదర్, ఫాదర్, స్క్విర్మీ బ్రదర్, అఫ్ కోర్స్ ద బెస్ట్ ఫ్రెండ్ చికెన్ కోసం చాలా చెప్పింది కదా. సో మరి మనందరూ కూడా ఒకసారి అప్రిషియేట్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఈ లెసన్ ఎంత చక్కగా ఉందంటే మరి దానికి కారణం ఎవరు? ఆధారే కదా. మరి ఆధార్ కోసం కూడా ఒకసారి చూద్దాం. మాయా ఏంజెలో బార్న్ మార్గరెట్ యానీ జాన్సన్, April 4th, 1928లో పుట్టిందామె. మరి ఎప్పుడు చనిపోయిందంటే May 28th, 2014, అంటే రీసెంట్గానే చనిపోయింది. వాజ్ అన్ అమెరికన్ పోయిట్, అమెరికా ఉన్నటువంటి ఒక రచయిత, మెమోరియలిస్ట్ అండ్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్. She published 7 autobiographies, 3 books of essays, several books of poetry, and is credited with a list of plays, movies, and television shows spanning over 50 years. Wow! And career life వచ్చి 50 years అన్నమాట. కెరీర్ స్పాన్ 50 yearsలో చాలా అంటే చాలా రాసింది. She received dozens of awards and more than 50 honorary degrees. The first one, I Know Why the Caged Bird Sings, 1969లో రాసింది. Tells of her life up to the age of 15 and brought her international recognition and acclaim. Her famous poems are And Still I Rise, 1978, and Mother, A Cradle to Hold Me in 2006. అంటే ఆమె 2014లో చనిపోతే 2006లో కూడా మనకి మదర్ ఏ క్రాడిల్ టు హోల్డ్ మీ అనేది కూడా రిలీజ్ అయింది అనమాట. ఓకే, మరి ఇప్పుడు లెసన్ చెప్పుకున్నాం కదా, మరి లెసన్లో ఉన్నటువంటి కొన్ని మీనింగ్స్ చెప్పుకుందాం. అంటే క్వశ్చన్ మీనింగ్స్ చెప్పుకుందాం, ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాం, తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ కూడా చెప్పుకుందాం. తర్వాత హెల్ప్ బాక్స్ ఉపయోగించి మనం ఏం చేద్దాం అనేది కూడా తెలుసుకొని మనం ఈ లెసన్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్, who is Thandi? Who is her best friend? Who is Thandi? Who is her best friend? చెప్పాలి. Who is Thandi here? Thandi is a, మన ఫస్ట్ మీనింగ్స్లో చెప్పుకొని గుర్తుంది కదా, ద నేమ్ ఆఫ్ ఏ గర్ల్ హూ బిలాంగ్స్ ద ట్రైబ్ ఆఫ్ Ndebele ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, హూ ఈజ్ యర్ బెస్ట్ ఫ్రెండ్? చెప్పండి, హూ ఈజ్ యర్ బెస్ట్ ఫ్రెండ్? చికెన్. నెక్స్ట్, హౌ డస్ Thandi snatch a feather from her chicken? Thandi snatches a feather very quickly when the chicken is distracted and does not notice.
Next, what are the two hopes of Thandi? The two hopes of Thandi are, the first one, her name, which means a hope, and second one, at the end of the story she can say goodbye friend, not goodbye stranger friend. Why do you think Ndebele people do not call anything beautiful? ఎందుకు వాళ్ళు దేన్ని కూడా బ్యూటిఫుల్గా పిల్లలు ఎంత బాగున్నా కానీ గుడ్ అంటారు అంటే, బికాస్ దే లివ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్, దే లివ్ అవే ఫ్రమ్ కామన్ పీపుల్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకొక మీనింగ్ కూడా చెప్పుకోవచ్చు, బికాజ్ మేబీ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అండ్ వాట్ ఎవర్ దే డూ దే వోంట్ బి సాటిస్ఫైడ్. ఇంకా వాళ్ళకి ఏంటి ఇంకా బెటర్గా చేయొచ్చేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండడం వల్ల కూడా బహుశా ఆ ఫీలింగ్ అరైజ్ అవ్వచ్చు. అకార్డింగ్ టు తండి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ పెయింటింగ్? మనం పెయింట్ చేసినప్పుడు ఎటువంటి పాయింట్స్ని మనం మన మైండ్లో పెట్టుకోవచ్చు. The points to be kept in mind while painting are, the first one, you have to have strong eyes to paint well. Your hand must not shake like a leaf on a tree. You must fill a chicken's feather with a paint and draw a line as strange as a spear. You must have the pattern inside your head even before you dip the feather into the paint. Next, describe the clothing of Ndebele woman. The clothing of Ndebele woman is made of beads. They shine like stars while dancing. Why couldn't Thandi's brother be friends with chicken? Thandi's brother could not be friends with the chicken because he was not able to understand animals. He shouts at chickens and they run away from him. What did Thandi say about her best friend chicken? Thandi says that her best friend chicken is her chicken. The chicken listens to her stories. Her feathers are used as brushes to paint. She always spends her time with Thandi. Thandi takes her in her arms and tells her many things. Okay, true or false? Adi kuda chuddam. So Thandi's chicken listens to her stories and has other uses. ఉంది కదా, true or false? True. Second one, Ndebele people call everything beautiful. No, false. All Ndebele women paint their houses. Yes. Thandi's father built them a small houses as her mother painted them. Thandi's father built them small houses and her mother painted them. Actually, Thandi మా లెసన్లో చూసుకుంటే my father built a small houses. Okay, chinna houses. Fine. True. Thandi's brother is not so mischievous. He is mischievous. Next. We have read the story Painted House, Friendly Chicken and Me. Read the interesting aspects of village life shared by Thandi. Mention the help box. Interview Thandi's best friend, string and shoe and penny whistles and bicycles, and must not shake like a leaf on a tree, amphithoto and gabi. Pretend to go inside small house built by father. You must have the pattern inside your head. One can tell one can tell all their secrets. Okay. Next, Thandi's friend chicken. So chicken is Thandi's best friend. ఏం చేయొచ్చు బెస్ట్ ఫ్రెండ్ తోటి? one can tell all their stories. Okay, one can tell all their stories. Next, Thandi's painting చేసినప్పుడు ఏముండాలి? హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఎ లీఫ్ ఆన్ ఏ ట్రీ. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ మైండ్. నెక్స్ట్, Thandi's క్లోతింగ్, స్ట్రింగ్ అండ్ స్యూ అండ్ amphotho and gabi. నెక్స్ట్, Thandi విలేజ్ గేమ్స్ ఏమున్నాయి? పెన్నీ విజిల్స్ అండ్ బైసికల్స్ అండ్ ప్రిటెండ్ టు గో ఇన్సైడ్ స్మాల్ హౌసెస్ బిల్ట్ బై ఫాదర్. సో ఇక్కడతోటి మనకి ఈ యూనిట్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ యొక్క మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్ నుంచి ఉన్నటువంటి ఇంకొక టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రతి గ్రామర్ టాపిక్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ఉబుంటు అనే స్టోరీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ అప్ ఫర్ ద డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.